గైస్, జేపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిజాంగోలో కాంటాక్ట్ అస్ యాప్ ఉంటుంది కదా. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి నా వెబ్సైట్లో. సో ఇక్కడ చూడండి కాంటాక్ట్ అస్ యాప్. సో దీన్ని ఎలా క్రియేట్ చేయాలి, దీని డేటాని ఎలా స్టోర్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. ఇది ప్రతి ప్రాజెక్ట్లోనూ మీరు ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా కూడా ఈ మాడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్, కాంటాక్ట్ అస్ మాడ్యూల్. సో దాన్ని ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఉన్న వాల్యుబుల్ కంటెంట్ని యూజ్ చేసుకోండి. ఈ వాల్యుబుల్ కంటెంట్ని మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ టు ద టాపిక్. సో ఫస్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జాంగో ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో కమాండ్ మీకు గుర్తుండి ఉంటుంది. డిజాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్. ఓకే, స్టార్ట్ ప్రాజెక్ట్ అంటున్నాను. లెట్స్ సపోజ్ నేను టెస్ట్ అనుకుంటాను. ఓకే, మీరు మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. నేను టెస్ట్ అనుకుంటున్నాను ఎగ్జాంపుల్గా చెప్పడం కోసం కాబట్టి. ఓకే, సో ఇట్ విల్ టేక్ 1 or 2 minutes టైం. ఓకే, సో ఆల్రెడీ ఉన్న దాంట్లో టెస్ట్ అనేది తీసుకొని ఉంటుంది. సో కాన్ఫ్లిక్ట్ వస్తుందని చెప్తుంది. ఓకే, నేను ఏం చేస్తానంటే డెవ్ పై జేపీ అని ఇస్తాను. ఓకే, సో నా ఓకే క్రియేట్ అయిపోయింది, ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇది ఎక్కడ క్రియేట్ చేస్తానంటే నా డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ ఉంది. సో ఇక్కడ క్రియేట్ చేసుకోన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో నేను ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ VS కోడ్లోకి వెళ్ళేసి పైజేపీలో డెవ్ పైజేపీ అని ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. సో నాకు అలాగే ఇక్కడ ఒక యాప్ కావాలి. ఆ యాప్ ఏంటంటే కాంటాక్ట్ యాప్ అనమాట. ఓకేనా, కాంటాక్ట్ యాప్ని క్రియేట్ చేసుకుంటాను ఒకేసారి. ఓకే, సో ఇప్పుడు CD పైజేపీలోకి వెళ్ళేసి సరే డెవ్ పైజేపీ కదా. సో డెవ్ పైజేపీలోకి వెళ్ళేసి పైథాన్ manage.py స్టార్ట్ యాప్. ఓకే, స్టార్ట్ యాప్. ఇది యాప్స్ని క్రియేట్ చేయడానికండి. సో నేను ఇప్పుడు బిల్డ్ చేయాలనుకుంది కాంటాక్ట్ కదా. సో కాంటాక్ట్ అని క్రియేట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు చూద్దాం. సో క్రియేట్ అయిపోయింది, యాప్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి మన ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్ ఫైల్లో ఫస్ట్ మనం టెంప్లెట్స్ని కాన్ఫిగరేషన్ చేద్దాం. ఓకేనా, సో టెంప్లెట్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ మీరు లోపల ఏం రాయాలంటే os.path.join ఆఫ్లో క్యాపిటల్ లెటర్స్తో బేస్ dir sorry your comma templates. ఓకే, సరే టెంప్లెట్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, టెంప్లెట్స్ని క్రియేట్ అడిచాక ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ మీరు టెంప్లెట్స్ని క్రియేట్ చేయండి. బయట క్రియేట్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆ ఫోల్డర్స్ 3 చూడండి బయట ఉన్నాయి. ఓకే, సపరేట్గా ఉన్నాయి. ఓకేనా, సో ఈ ఫోల్డర్లో టెంప్లెట్స్ ఫోల్డర్లో ఇండెక్స్ అని ఇవ్వండి, index.html. ఓకే, సో అలాగే మనం కాంటాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాంటాక్టర్స్ కూడా క్రియేట్ చేయండి. contact.html. ఓకే, సో ఒకసారి ఈ సెట్టింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇక్కడ డేటాబేస్ గురించి, నెక్స్ట్ ఇక్కడ టైమ్ జోన్స్ గురించి, స్టాటిక్ ఫైల్స్ గురించి, నెక్స్ట్ మీడియా ఫైల్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి మన వెబ్సైట్లో ఇక్కడ నేను డిజాంగో ట్యూటోరియల్లో హౌ టు చేంజ్ డిజాంగో సెట్టింగ్ ఫైల్ ఉంది కదా, దీంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ప్రతి ఒక్కటి కూడా. సో ఇక్కడ కూడా చూడండి os.path.join బేస్ dir టెంప్లెట్స్ అని ఇక్కడ ఇచ్చేసాను కదా టెంప్లెట్స్. ఇది నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ ఫైల్స్ని ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలో అది. నెక్స్ట్ మీడియా ఫైల్స్ని ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలో దాని గురించి చెప్పున్నాను. సో ఇప్పుడు నేను స్టాటిక్ ఎందుకు క్రియేట్ చేయట్లేదంటే నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా CDN యూస్ చేసి, అంటే బూట్స్ట్రాప్ని యూస్ చేస్తాను. సో దానికి బూట్స్ట్రాప్ మనం కంటెంట్ డెలివరీ నెట్వర్క్ని యూస్ చేస్తున్నప్పుడు మనకి దాంతో సంబంధం అవసరం లేదు. మన స్టాటిక్ ఫైల్స్ని కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో దానికోసం నేను స్టాటిక్ ఫైల్స్ని ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయట్లేదు. ఒకవేళ మీరు మీ ఓన్ CSS, మీ ఓన్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ని యూస్ చేస్తుంటే ఖచ్చితంగా అప్పుడు మీరు స్టాటిక్ ఫైల్స్ని కాన్ఫిగరేషన్ చేయండి. ఓకేనా, నేనైతే చేయట్లేదు ఇక్కడ. ఓకేనా, అది గమనించాలి మీరు. నేను డైరెక్ట్ CDN యూస్ చేస్తాను. ఓకే, సో మీకు అక్కడే అన్ని సెట్టింగ్స్ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మన వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఫైల్లో ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేసేసాం కదా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి
యూఆర్ఎల్స్లోకి వెళ్ళండి. యూఆర్ఎల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ మనం ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని జస్ట్ కాపీ చేసుకోండి. బిగినర్స్ అయితే మీరు జస్ట్ రాయండి, ఓకేనా. మీకు అలవాటు అయ్యేంత వరకు రాసుకోండి, ఓకేనా. ఇక్కడ బ్లాక్ కాకుండా contact.urls ఇక్కడ పాత్ పక్కన ఇంక్లూడ్ అనేది ఇంపోర్ట్ చేయండి, ఓకేనా. సో ఇంపోర్ట్ చేశాక ఇప్పుడు కాంటాక్ట్లోకి వెళ్ళేసి కాంటాక్ట్ యాప్ని ఇప్పుడు మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట, ఓకేనా. దాని గురించి ఇక్కడ రాసాం, ఓకే. ఇక్కడ కూడా ఇక్కడ కాంటాక్ట్ అని పెట్టుకోండి, ఓకేనా. కాంటాక్ట్ యాప్ యూఆర్ఎల్స్ అనమాట ఇవి. కాంటాక్ట్ యాప్లో మనం urls.py అని క్రియేట్ చేసి అక్కడ urls.py అనే ఫైల్ క్రియేట్ చేసి అక్కడ వీటిని కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. ఫ్రమ్ django.urls ఇంపోర్ట్ పాత్, ఓకేనా. సో యూఆర్ఎల్ ప్యాటర్న్స్ ఇక్కడ వచ్చేసి మనం వ్యూస్ని కాన్ఫిగరేషన్ చేయాలి, ఓకేనా. ఇక్కడ మనం ఫ్రమ్ డాట్ వ్యూస్, మనం ఇంకా వ్యూస్ని క్రియేట్ చేయలేదు, ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫ్రమ్ డాట్ వ్యూస్ ఇంపోర్ట్ కాంటాక్ట్ అస్ అని క్రియేట్ చేయండి. ఎందుకంటే కాంటాక్ట్ అని ఇచ్చారంటే రెండు క్లాష్ అవుతాయండి, ఓకేనా. అందుకోసమే కాంటాక్ట్ అస్ ఇవ్వండి, ఓకేనా. పాత్లో ఇప్పుడు నేను ఎంటీగా వదిలేస్తాను అనమాట, ఎందుకంటే నాకు బేస్ యూఆర్ఎల్ ఉంది, ఓకేనా. బేస్ యూఆర్ఎల్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కాంటాక్ట్ ఉంది. సో దీని తర్వాత నేను ఇంకేం ఇవ్వాలనుకోవట్లేదు, ఓకేనా. కాంటాక్ట్ అని ఇస్తే సరిపోతుంది అనమాట నాకు, ఓకేనా. సో దానికోసం నేను ఏమి ఇవ్వట్లేదు. సో ఇక్కడ నేను కామా పెట్టేసి నా వ్యూ నేమ్ రాస్తాను, కాంటాక్ట్ అస్ కామా నేమ్ ఈక్వల్ టు కాంటాక్ట్ అని పెడతా, ఓకేనా. ఓకే, సో యూఆర్ఎల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా. సో ఇక్కడ కామా ఇవ్వండి ఎందుకైనా, ఓకే. ఇప్పుడు మనం యూఆర్ఎల్స్ని అయితే కాన్ఫిగరేషన్ చేసేస్తాము. సెట్టింగ్స్లో మనం ఇన్స్టాల్ చేయలేదు యాప్ని, సో గమనించాలి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్డ్ యాప్స్లోకి వెళ్ళేసి ఇక్కడ కాంటాక్ట్, ఓకేనా. కాంటాక్ట్ కదా మన యాప్. సో దాన్ని రిజిస్టర్ చేసుకోండి. సో సెట్టింగ్స్ ఫైల్ని క్లోజ్ చేయండి, యూఆర్ఎల్స్ కూడా క్లోజ్ చేయండి, యూఆర్ఎల్స్ కూడా క్లోజ్ చేయొచ్చు, ఓకే. సో కాంటాక్ట్ ఫస్ట్ ఇప్పుడు మనం మెయిన్ పేజ్ క్రియేట్ చేయలేదు కదా. సో మెయిన్ పేజ్ కోసం సెట్టింగ్స్ కాదు యూఆర్ఎల్స్లో మెయిన్ యూఆర్ఎల్స్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ పాత్ ఇక్కడ ఎంటీగా వదిలేసేయండి, హోమ్ యూఆర్ఎల్ కాబట్టి హోమ్ ఇక్కడ వచ్చేసి నేమ్ ఈక్వల్ టు హోమ్ అని ఇచ్చేసేయండి, ఓకేనా. సో దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే హోమ్ యూఆర్ఎల్ కోసం మనం కాంటాక్టర్స్లోనే రెండు క్రియేట్ చేద్దాం, మరలా సపరేట్గా ఇంకొక వ్యూ క్రియేట్ చేయకుండా మెయిన్లో, ఓకేనా. ఫ్రమ్ కాంటాక్ట్ డాట్ వ్యూస్ ఇంపోర్ట్ హోమ్, ఓకేనా. మీరు గమనించాలి, ఇక్కడ నేను రెండింటిని కాంటాక్టర్స్ యాప్లోనే క్రియేట్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే మీరు విడిగా దీన్ని ఇక్కడ ఇంకొక పేజెస్ అనే యాప్ని క్రియేట్ చేసుకుని అక్కడ రాసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ లేదంటే మనం ప్రాజెక్ట్ ఫోల్డర్లోనే ఆ వ్యూని రాయొచ్చు. బట్ నేనేం చేస్తున్నాను అంటే ఇంకొక వ్యూ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ కాంటాక్టర్స్ యాప్లో వ్యూస్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి నేను దీన్ని తీసుకొస్తున్నాను అనమాట, ఓకేనా. ఇప్పుడు కాంటాక్టర్స్ వ్యూస్లోకి వెళ్దాం, ఓకే. వ్యూస్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం వ్యూస్ని క్రియేట్ చేసే ముందు ఏం చేద్దామంటే ఫ్రంట్ ఎండ్ని కాన్ఫిగరేషన్ చేసుకుందాం, అసలు మన హోమ్ పేజ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదనేసి. సో లెట్స్ దట్, ఓకే. సో నేను ఇక్కడ dev by jp అని ఇస్తాను, ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ జస్ట్ మనం h1లో హోమ్ అని ఇద్దాం. సో దీన్ని ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి, ఓకే. సో వ్యూస్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి 2 వ్యూస్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఒకటి వచ్చేసి హోమ్కి, ఒకటి వచ్చేసి ఇంకోటి కాంటాక్ట్ అనమాట, ఓకేనా. రిక్వెస్ట్, ఓకే. రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా మన బేస్ యూఆర్ఎల్ ఏంటి, బేస్ HTML ఫామ్ ఉంది కదా, index.html, ఓకే. HTML, ఓకే. ఇది హోమ్కి సంబంధించిన వ్యూ అనమాట. డెఫ్ కాంటాక్ట్ అస్ రిక్వెస్ట్
ఓకే, రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కమా మనకి ఉన్న యూఆర్ఎల్ ఏంటి, కాంటాక్ట్ కదా. సో ఇది మనం ఎలాంటి ఫోల్డర్లో అదనంగా ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయలేదు కాబట్టి మనం సేమ్ ఫోల్డర్లో అంటే టెంప్లెట్స్లోనే ఉన్నాం కాబట్టి సో మనం ఆ ఫోల్డర్ పాత్ని కాన్ఫిగరేషన్ చేయట్లేదండి. ఒకవేళ మనం ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ టెంప్లెట్స్లో కాంటాక్టర్స్కి సపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు కాంటాక్ట్ ఇక్కడ ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసి ఉంటారో /contact.html ఇవ్వాలన్నమాట. ఓకేనా, మనం ఇక్కడ ఏం ఫోల్డర్ క్రియేట్ చేసుకోలేదు, మనం టెంప్లెట్స్ అనే ఫోల్డర్లోనే డైరెక్ట్ ఇవి ఇచ్చేస్తున్నాం కాబట్టి మనం అందుకోసమనే డైరెక్ట్గా ఇస్తున్నాం అనమాట. ఓకేనా, సో 2 వ్యూస్ని కాన్ఫిగరేషన్ చేసేసాము. ఇప్పుడు ఒకసారి మనం హోమ్ పేజ్లోకి వెళ్ళేసి ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని. ఓకే, సో పైథాన్ manage.py run server. ఓకే, ఏమైనా ఎర్రర్స్ వస్తే చూద్దాం. ఓకే, ఎర్రర్స్ ఏం రాలేదు. 127 హోమ్ చూడండి, హోమ్ పర్ఫెక్ట్ కదా. సో కరెక్ట్గా హోమ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం సూపర్ యూజర్ని కూడా ఒకేసారి క్రియేట్ చేద్దాం. ఓకే, సూపర్ యూజర్ని క్రియేట్ చేద్దాం. python manage.py create super user. ఓకే, create super user. ఓకే, మైగ్రేషన్స్ చేయలేదు, సో దానికోసం ఎర్రర్ వచ్చింది. మైగ్రేట్. సో నెక్స్ట్ ఇప్పుడు క్రియేట్ సూపర్ యూజర్. సో ఇప్పుడు చూడండి, నేమ్ అడుగుతుంది అది. సో పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఓకే, ఎస్. సో క్రియేట్ అయిపోయింది. ఒకసారి మనం అడ్మిన్ ప్యానల్ కూడా చెక్ చేసుకుందాం వెళ్ళేసి. సో అడ్మిన్ ప్యానల్లో ఏం లేదు ప్రస్తుతానికైతే. ఒకసారి మనం ఇంకొక ట్యాబ్ తీసుకొని ఇక్కడ పెట్టుకుందాం. 127/admin. ఓకే, సో లాగిన్ అయిపోతాను. సో ఏం లేదు కదా. సో ఎందుకంటే మనం ఎలాంటి యాప్ని కూడా కాన్ఫిగరేషన్ చేయలేదు, ఇంకా ఎలాంటి మోడల్ని కూడా క్రియేట్ చేయలేదు. సో మోడల్ క్రియేట్ చేసే ముందు మనకి కాంటాక్టర్స్లో ఏమేమి కావాలి, సో నేము, యువర్ ఈమెయిల్, సబ్జెక్టు, ఈ మెసేజ్. సో దీనికోసం నాకు ఒక టెంప్లెట్ కావాలి. ఓకేనా, కాంటాక్టర్స్ టెంప్లెట్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఆ కాంటాక్టర్స్ టెంప్లెట్ తెచ్చుకుంటా. ఎక్కడి నుంచి, ఆన్లైన్లో నుంచి CDNలో తీసుకుంటానండి. ఓకేనా, బూట్ స్ట్రాప్ టెంప్లెట్ అన్నది దీన్ని క్లిక్ చేసి సో ఇక్కడికి వెళ్ళేసి ఏదో ఒక దాంట్లోకి వెళ్దాం మనం. లెట్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది కదా, దీంట్లోకి వెళ్దాం. బూట్ స్ట్రాప్ టెంప్లెట్స్లోకే. సో ఇక్కడెక్కడైనా నాకు ఒక కాంటాక్టర్స్ ఫామ్ కానీ నచ్చినట్లయితే దాన్ని తీసుకొచ్చుకుంటాను నేను. సో ఇక్కడ చాలా ఉన్నాయి కదా, సో నేను ఇంత చేయట్లేదు. మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా. ఓకేనా, ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ మనకు సింపుల్గా ఉండే ఏదైనా ఒక ఫామ్ తీసుకెళ్దాం ఇక్కడి నుంచి. సో ఇది ఎంత PHPకి సంబంధించింది ఉంది. నాకు PHP అవసరం లేదు కదా, నాకు జస్ట్ టెంప్లెట్ కావాలి. ఇది బాగాలేనట్టుంది. సో ఇంకో దాన్ని చూద్దాం. ఓకే, ఇక్కడ దీంట్లో బాగుంటాయి బూట్ స్నిప్స్లో. సో దీన్ని చూద్దాం ఒకసారి. యా, చూడండి. సో ఇది కొంచెం బాగుంది, లేదంటే ఇది కూడా ఓకే. సో మీకు నచ్చింది మీరు తీసుకోండి. నేను ఇదా ఓకే, ఇది తీసుకుందాం. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది HTML ప్రివ్యూ అని. ఓకే, ప్రివ్యూ ఎలా ఉంటుంది, HTML మీదకి వెళ్తే మీకు ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, సో నేనేం చేస్తానంటే దీన్ని డైరెక్ట్గా ఇదంతా కాపీ చేసుకుంటా. ఓకేనా, ఇక్కడ ఉంది కదా. సో దీనివల్ల నేను ఎలాంటి స్టాటిక్ ఫైల్స్ని కానీ జావాస్క్రిప్ట్ ఫైల్స్ని కానీ కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవంతా CDN మీద వర్క్ చేస్తుంటే, అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారు. సో మనం లోకల్లో యూస్ అంటే ఇది మనకి ఆ URL, మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింటే URL నుంచి మీకు CSS ఫైల్స్ అన్నీ లోడ్ అవుతూ వస్తాయి అనమాట. ఓకేనా, సో అందుకోసమే నేను దీన్ని యూస్ చేస్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు వెళ్ళేసి కాంటాక్టర్స్లో ఇది పెట్టుకుంటా. ఓకేనా, కాంటాక్టర్స్లో పెట్టేశాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే సైట్ డెవ్ పేజ్ చెప్పి /contact అని ఇస్తాను. కాంటాక్ట్ చూడండి, కాంటాక్ట్ వచ్చేసింది కదా. సో ఇక్కడ మనకి నేము, ఈమెయిల్, మెసేజ్
ఉన్నాయి. సో వీటిని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి టెంప్లెట్ అయితే ఉంది, దీనికి మనం ఏం రాయాలి, మోడల్ రాయాలి, ఫ్రంట్ ఎండ్లో నుంచి డేటాని తీసుకుపోవాలి. ఓకేనా. సో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూసుకుందాం ఒకసారి. నేము, ఈమెయిల్, మెసేజ్. ఓకేనా, మెసేజ్. ఓకే. సో ఇక్కడ ఏదో నేమ్ వేరే భాషలో ఉన్నాయి. సో వీటిని ఫస్ట్ మనం తీసేద్దాం. ఐ థింక్ ఇక్కడ ఫస్ట్ ఆ టెంప్లెట్స్ని చూడండి. కాంటాక్ట్ ఫామ్ అనేది తప్పుంది ఇక్కడ. ఓకే, ఫస్ట్ మనం దాన్ని ఎంత కొంచెం మాడిఫై చేసుకుందాం మనకు తగ్గట్టుగా. కాంటాక్ట్ ఫామ్. ఓకే, ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ అస్ అని రాసుకుందాం. నెక్స్ట్ వాళ్ళు ఏదో రాశారు, ఇక్కడ ఏదో ఒకటి రాయండి. వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ అని రాస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాశారు వాళ్ళు ప్లేస్ హోల్డర్లో రాస్తున్నారు. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా అది నేము. సో వాడు ఏదో రాసిండు అక్కడ. సో నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చేసాను. ఇక్కడ క్యాపిటల్ పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిల్లో ఎవరితో ఈమెయిల్ ఇచ్చేసారు. సో మనం అట్లా కాకుండా ఎగ్జాంపుల్ లేదంటే your@email.com. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ మెసేజ్ ఉంది. సో దీన్ని మేబీ వాళ్ళు ఇంకో భాషలో రాస్తున్నారు, అదే మనకేందో తెలియదు. ఎంటర్ మెసేజ్. ఓకే. సో నెక్స్ట్ సబ్మిట్లో కూడా వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు. వాల్యూ ఈక్వల్ టు సెండ్ మెసేజ్ అంటాం. ఓకేనా, సెండ్ మెసేజ్. ఇక్కడ 2 లైన్లు వచ్చు. ఓకే, సెండ్ మెసేజ్. ఇప్పుడు మనం ఒకసారి మన టెంప్లెట్ని రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, మనకు నచ్చినట్టు వచ్చేసింది. నేము, యువర్ ఈమెయిల్, నెక్స్ట్ ఎంటర్ మెసేజ్, సెండ్ మెసేజ్. ఓకే, పర్ఫెక్ట్ కదా. సో ఒకేసారి ఇక్కడ నేమ్స్ కూడా కాన్ఫిగరేషన్ చేసుకుందాం. సో మన వాల్యూస్ని తీసుకెళ్ళాలి కదా. సో దాని గురించి మాట్లాడుతున్నాను. టెక్స్ట్ ఏరియాలో నేమ్ లేదు, నేమ్ని యాడ్ చేయండి. నేమ్ ఈక్వల్ టు మెసేజ్. ఓకే, నేమ్ ఈక్వల్ టు మెసేజ్. నెక్స్ట్ ఈమెయిల్ దగ్గర నేమ్ ఇక్కడ ఉంది, ఈమెయిల్ ఉంది. సో ఇక్కడ నేమ్ కాబట్టి నేమ్ వేస్తున్నాను. ఓకేనా. ఓకే, సో పర్ఫెక్ట్, 3 సెట్ చేసేసాము. సో ఇప్పుడు వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేసినా ఎలాంటి ఎర్రర్స్ అయితే రావు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనకి ఇవన్నీ అవసరం లేదు కాబట్టి అన్నింటిని క్లోజ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు దీనికి ఒక మోడల్ క్రియేట్ చేయాలి. ఓకేనా. సో యాప్లోకి వెళ్ళండి, కాంటాక్ట్ యాప్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ మోడల్ ఆల్రెడీ ఉంటుంది మనకి, నో ప్రాబ్లం. సో మోడల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మోడల్ క్రియేట్ చేయండి. ఓకేనా. కాంటాక్ట్, మీరు ఇక్కడ నేను టైం మెన్షన్ చేయడానికి ఇంపోర్ట్ ఫ్రమ్ డేట్ టైం. ఓకేనా. సో దీన్ని తీసుకుంటాను, ఎందుకంటే ఏ టైంలో కాంటాక్ట్ అంటే ఆ మెసేజ్ క్రియేట్ అయిందో మనం దాన్ని చూసుకుందాం. సో దానికోసమే. సో ఇక్కడ వచ్చేసి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, క్రియేట్ యువర్ మోడల్స్ ఉంది కదా, ఇక్కడ క్లాస్ రాయాలి. ఓకేనా, మోడల్స్. సో మోడల్ నేమ్ కాంటాక్ట్. ఓకేనా. సో మోడల్ నేమ్ కాంటాక్ట్ ఇచ్చేస్తాను. క్లాస్ మెటాలో కాంటాక్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ డిఫైన్ చేద్దాం మనం. సో ఇవి 2 డెఫినేషన్స్ అన్నీ వచ్చేసాయి, ఏ అవసరం లేదు మనకి. సో నేను ఎక్స్టెన్షన్ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు వెంటనే క్రియేట్ అయిపోయింది, మీరు ట్రై చేయండి. ఓకేనా. సో ఫస్ట్ మనకి మన యూజర్ నేమ్ తీసుకోవాలి. సో దానికి క్యార్ ఫీల్డ్. ఓకేనా, models.care. సో మ్యాక్సిమం లెంత్ 100 ఇస్తాను. ఓకే, 100. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ కదా. సో నెక్స్ట్ ఈమెయిల్. ఓకే, ఈమెయిల్ ఫీల్డ్ తీసుకుంటున్నాను. మ్యాక్స్ లెంత్ 256 ఇస్తాను. ఓకేనా. ఓకే, ఆల్రెడీ 254 ఉంది, పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి
ఓకే. సో టెక్స్ట్ ఏరియా ఇది టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, మ్యాక్సిమం లెంత్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ రిజాల్వ్. ఓకేనా, అంటే వాళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాత మనం దాన్ని రిజాల్వ్ చేస్తే మనం గ్రీన్ కలర్లో దానికి మార్క్ ఇచ్చామంటే అది రిజాల్వ్ అయిపోతుంది. సో దానికోసం ఇది. ఓకేనా, రిజాల్వ్ కోసమే. సో దీన్ని బూలియన్ ఫీల్డ్ అనమాట ఇది యాక్చువల్గా. ఓకేనా, బూలియన్ ఫీల్డ్. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి డిఫాల్ట్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకేనా, క్వైరీ రావడంతోనే అది సాల్వ్ అవుతుంది కదా, మనం సాల్వ్ చేశాక దాన్ని టిక్ మార్క్స్ చేయాలన్నమాట. ఓకేనా, తర్వాత క్రియేటెడ్ ఎట్ అని ఇస్తాను. క్రియేటెడ్ ఎట్. ఓకే, సో క్రియేటెడ్ ఎట్ కూడా ఏంటి డేట్ టైం ఫీల్డ్ అది. ఓకేనా, సో డేట్ టైం ఫీల్డ్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో ఆటోను ఇవన్నీ తీసేయండి, మీకు కన్ఫ్యూజ్ అవుతారు వీటితో. సో నేను అందుకే సింపుల్గా ఉండడం కోసమే డిఫాల్ట్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తూ ఏం చేస్తానంటే డేట్ టైం డాట్ మనకి డిఫాల్ట్ వాల్యూ ఈక్వల్ టు డేట్ టైమ్ డాట్ నౌ. ఓకేనా, దీన్ని పంపించేసామంటే ఇదేం చేస్తుందంటే ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు ఆ డేట్ని ఫిక్స్ చేస్తుంది అనమాట డేటాబేస్లో. ఓకేనా, సో ఇక్కడ ఎస్టీఆర్లో వచ్చేసి ఎస్టీఆర్లో మనం దేంతో రెఫర్ చేస్తామని దాని గురించి మాట్లాడితే మనం ఈమెయిల్ గురించి తీసుకుందాం, నేమ్ కాకుండా ఈమెయిల్ తీసుకుందాం. ఓకేనా, సో రిటర్న్ సెల్ఫ్ డాట్ ఈమెయిల్. ఓకేనా, సెల్ఫ్ డాట్ ఈమెయిల్. ఓకే, సో ఇంకేదైనా మీరు ఫీల్డ్స్ని యాడ్ చేయాలనుకుంటే మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ నా టెంప్లెట్ తగ్గట్టుగా నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనం మోడల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, మైగ్రేట్ చేయాలి దీన్ని ఫస్ట్ మనం. మైగ్రేట్. సో మేక్ మైగ్రేషన్స్. మోడల్ క్రియేట్ అయింది. నెక్స్ట్ మైగ్రేట్. ఓకే, సో మైగ్రేట్. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి చూసుకుందాం. మనం అడ్మిన్ ప్యానల్లో దాన్ని రిజిస్టర్ చేయాలి, లేదంటే అది రాదు. ఓకేనా, ఇక్కడ ఫ్రమ్ డాట్ మోడల్స్, సారీ మైగ్రేషన్స్ కాదు, మోడల్స్ ఇంపోర్ట్ కాంటాక్ట్. ఓకేనా, సో రిజిస్టర్లో కాంటాక్టర్ని రిజిస్టర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి మన సర్వర్ రన్ చేద్దాం. ఓకేనా, సర్వర్ రన్ చేయలేదు కదా. రన్ సర్వర్. సో నేను ఎందుకు ఫస్ట్ నుంచి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తానంటే కొత్తగా వచ్చుంటారు కదా మన ఛానల్కి. సో వాళ్ళు కూడా అంటే ప్రీవియస్ మోడల్స్ని యూస్ చేస్తూ రావాలంటే వాళ్ళు మిస్ అయ్యి ఉండొచ్చు. సో దానికోసమే నేను ఇలా క్రియేట్ చేస్తాను అనమాట ఫస్ట్ నుంచి కూడా. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇక్కడ కాంటాక్ట్స్ అని క్రియేట్ అయిపోయింది. ఓకేనా, కాంటాక్ట్స్ టాబ్స్లో యాడ్ కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి నేమ్ వచ్చేసింది, ఈమెయిల్ ఉంది, అలాగే మెసేజ్ ఉంది. ఈజ్ రిజర్వ్డ్ అని ఒక బులియన్ ఫీల్డ్ అంటే చెక్ మార్క్ వచ్చింది ఇక్కడ. చూడండి ఇక్కడ కరెక్ట్ ఇప్పుడు ఉన్న డేట్ టైము 6:27. ఓకేనా, సో ఈరోజు డేటు క్రియేట్ అయిపోయింది అనమాట. డిఫాల్ట్గా ఈ వాల్యూ ఉంటుంది. ఓకేనా, మనం ఫ్రంట్ ఎండ్లోంచి ఇక్కడ నుంచి పంపించాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ నుంచి మనం పంపించాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్ వాల్యూ అక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ కాంటాక్ట్స్ని ఎవరు ఇవ్వాలి? యూజర్స్ ఇవ్వాలి, అడ్మిన్ కాదు కదా. సో మనం ఇప్పుడు దాన్ని రెండింటిని కాన్ఫిగరేషన్ చేద్దాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వ్యూస్లోకి వెళ్దాం. వ్యూస్లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా మోడల్ని తీసుకోండి. ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ కాంటాక్ట్. ఓకే, కాంటాక్ట్ని క్రియేట్ చేశాక ఇక్కడ రండి. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫామ్ రాయాల్సి ఉంటుంది. ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయితే ఓకేనా, మనం డేటాని సేఫ్గా పంపించాలంటే పోస్ట్ మెథడ్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, గెట్ని మీరు యూస్ చేశారంటే యూఆర్ఎల్లో అది వెళ్తుంది అనమాట. ఓకేనా, ఈ పోస్ట్ పక్కన స్పేసెస్లో అట్లా ఏం పెట్టద్దండి. ఓకేనా, చూసుకోండి కొంచెం. రిక్వెస్ట్ డాట్ పోస్ట్ అయితే అప్పుడు మనకి ఈ డేటా ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. మనం ఫ్రంట్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేసాం కదా. ఇక్కడ మీరు ఇచ్చిన నేమ్స్ని గుర్తుపెట్టుకోండి. కాంటాక్టర్స్లో నేమ్స్ ఉంటాయి కదా, ఈ నేమ్, మెసేజ్, నెక్స్ట్ ఇక్కడ నేమ్, ఈమెయిల్, నెక్స్ట్ నేమ్ ఉంది కదా, వీటిని గుర్తుపెట్టుకోండి. ఈ నేమ్స్ నుంచి మనం ఇప్పుడు
డేటాని గెట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసమే అన్ని సేమ్ నేమ్స్తో, అంటే ఈమెయిల్ అంటే ఈమెయిల్తోనే ఇస్తాను అనమాట. ఓకేనా. సో రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఆఫ్ నేమ్. ఓకేనా, నేమ్. ఓకేనా. నెక్స్ట్ ఈమెయిల్. ఓకే, రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఆఫ్ ఈమెయిల్. ఓకే, నెక్స్ట్ మెసేజ్. ఓకే, మెసేజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఆఫ్ మెసేజ్. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి వీటిని ప్రింట్ చేసుకుందాం అండి. ఓకేనా, ఇవి వస్తున్నాయో లేదో ఒకసారి చూసుకుందాం. నేమ్ కామా ఈమెయిల్ కామా మెసేజ్. ఓకే, మెసేజ్. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు అంటే నేను వీటిని డేటాబేస్లోకి పుష్ చేయట్లేదు, జస్ట్ అవి వస్తున్నాయో లేదో చెక్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు టెంప్లెట్ ఓపెన్ చేయండి. టెంప్లెట్ ఓపెన్ చేసాక ఇక్కడ మనం మెథడ్ ఈక్వల్ టు క్యాపిటల్ లెటర్లు పెట్టండి, పోస్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మెయిల్ PHP ఉంది కదా, ఇది తీసేయండి, దీన్ని ఎంటీగానే ఉంచండి. సేమ్ ఇది ఎక్కడి నుంచి అయితే రూట్ అవుతుందో అక్కడికి వెళ్ళిపోతుంది. పోస్ట్ అని చెక్ ఇక్కడ CSRF టోకెన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, దాని కాన్ఫిగరేషన్ చేయకపోతే అది మనకి డేటా పంపించదు, సెక్యూరిటీ ఎర్రర్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రీఫ్రెష్ చేద్దాం. థింక్ సర్వర్ ఎర్రర్ వచ్చి ఉంటుంది. ఓకే, రన్ అవ్వట్లేదు ఇది. రన్ సర్వర్. ఓకే, రన్ అవుతుంది కదా. కాంటాక్టర్స్లోకి వస్తున్నాను, JP అని ఇస్తాను. నెక్స్ట్ jp@gmail.com అని ఇస్తాను. హలో, ఐ నీడ్ ఇవో హెల్ప్ అంటాను. ఓకే, డైరెక్ట్ మనం సెండ్ మెసేజ్ చేద్దాం. సెండ్ మెసేజ్ చేశాక ఇక్కడికి వచ్చి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, jp@gmail.com, హలో, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఓకే, సో పర్ఫెక్ట్. మనకైతే బ్యాక్ ఎండ్లోకి మన ఫ్రంట్ ఎండ్లోంచి డేటా అయితే పాస్ అవుతుంది. ఓకేనా. సో ఓకే, ఇది ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో డేటా ఈక్వల్ టు కాంటాక్ట్ ఆఫ్ నేమ్ ఈక్వల్ టు నేమ్. ఓకేనా, సేమ్ పారామీటర్స్ అండి ఇవన్నీ. ఏం పారామీటర్స్ మనం మోడల్స్లో క్రియేట్ చేసినాం అనమాట ఇవి. ఓకేనా, ఈ పారామీటర్స్. ఓకేనా, డిఫాల్ట్ వాల్యూస్కి పాస్ చేయాల్సిన అవసరం లేదు, మిగిలిన వాల్యూస్కి మనం డేటాను పాస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో నేము, నెక్స్ట్ ఈమెయిల్ కదా, సో ఈమెయిల్. ఓకే, మెసేజ్ ఈక్వల్ టు మెసేజ్. ఓకే, సో పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ డేటా డాట్ సేవ్. ఓకే, సో డేటా డాట్ సేవ్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం, ఇంకా స్టిల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తాం. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రాము అని క్రియేట్ చేస్తాను. రాము 1234@gmail.com. I'm getting an error at contact. ఓకే, సో దీన్ని పాస్ చేస్తున్నాను. ఓకే, చూద్దాం ఇది డేటాబేస్లో పుష్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఓకేనా. సో ఓకే, ఇప్పుడు ఓకే, ఎలాంటి ఎర్రర్స్ అయితే మనకు రాలేదు. ఓకేనా, ఇక్కడికి వెళ్ళేసి మనం ఒకసారి చెక్ చేసుకుందాం మనకి ఏమైనా కాంటాక్ట్స్ క్రియేట్ అయ్యి. చూడండి, రాము 1234@gmail.comతో మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఓకే, సో ఇక్కడ కాంటాక్ట్ అడ్మిన్ని మనం ఈ అడ్మిన్ ప్యానల్ని కొంచెం కస్టమైజ్ చేసుకుందాం. ఎందుకంటే ప్రతిసారి మనం ఇట్లా చూడకుండా డైరెక్ట్ అసలు ఎన్ని రీజాల్వ్ అయినాయి, ఎన్ని రీజాల్వ్ అవ్వలేదన్న గురించి మనం కొంచెం కస్టమైజ్ చేసుకుంటే ఈజీగా మనం రూట్ చేసుకోవచ్చు, అంటే మనం వర్క్ని సింప్లిఫై చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనం admin.py ఓపెన్ చేయండి. ఓకేనా, ఇక్కడ మోడల్ అడ్మిన్ క్లాస్ ఉంటుంది. ఓకే, మోడల్ అడ్మిన్ క్లాస్లో admin@రిజిస్టర్ తీసేయండి. ఓకేనా, ఇక్కడ కాంటాక్ట్ అడ్మిన్ అని పెట్టుకోండి. కాంటాక్ట్ అడ్మిన్ మోడల్ అడ్మిన్. ఓకే, లిస్ట్ డిస్ప్లేలో. ఓకేనా, లిస్ట్ డిస్ప్లేలో సో ఈమెయిల్. సో ఫస్ట్ మనం ఈమెయిల్తోనే స్టార్ట్ చేద్దాం. ఈమెయిల్
మన నేమ్ నెక్స్ట్ ఈజ్ రిజాల్వ్డ్, ఓకేనా, ఈజ్ రిజాల్వ్డ్. ఓకే, నెక్స్ట్ క్రియేటెడ్ ఇట్, ఓకేనా, క్రియేటెడ్ ఇట్, ఓకేనా. ఇవేనా ఉంది, ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళి చూసుకుందాం మోడల్స్లో. క్రియేటెడ్ ఇట్, ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఎడిటబుల్ అనేది కావాలి నాకు. లిస్ట్ ఎడిటబుల్లో నేను ఈజ్ రిజాల్వ్డ్ అని ఇస్తాను. సో దీన్ని నేను అక్కడే ఎడిట్ చేసుకోవడానికి కోసమే. ఒకవేళ అయిపోయింది అనుకోండి ఈజ్ రిజాల్వ్డ్లో మనం టిక్ మార్క్ చేసి పెట్టుకుంటే సో మనకి ఎన్ని సాల్వ్ అయినాయి ఎన్ని సాల్వ్ అవ్వలేదు క్వైరీస్ అనేది అర్థమవుతుంది అనమాట. అంటే యూజర్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, మెసేజ్ పంపిస్తూ ఉంటారు. సో వాటిలో మనం ఎన్ని క్వైరీస్ని మనం చూసాము, ఎన్ని క్వైరీస్ని మనం సాల్వ్ చేసాము, యూజర్కి రెస్పాండ్ అయ్యాము, ఎన్ని క్వైరీస్ కావలేదు అనే దాని గురించి అనమాట. ఓకేనా, లిస్ట్ ఎడిటబుల్ ఈజ్ రిజాల్వ్డ్ అని ఇచ్చేసాను. సో దీన్ని మనం ఇక్కడ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో కాంటాక్ట్ అడ్మిన్, ఓకేనా, కాంటాక్ట్ అడ్మిన్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటున్నాను. సో ఒకసారి వెళ్ళేసి రిఫ్రెష్ చేద్దాం. అడ్మిన్ ప్యానల్ నుంచే కదా, సో సర్వర్ రన్ అవుతుందా లేదు. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో పర్ఫెక్ట్ రన్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి. సో ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకే ఫిల్టర్స్ కూడా తీసుకుందాం. ఓకే, లిస్ట్ ఫిల్టర్, ఓకేనా, లిస్ట్ ఫిల్టర్ ఈక్వల్ టు సో దేంతో ఏవే పారామీటర్స్తో నేను ఈజ్ రిజాల్వ్డ్ ఒకటి, ఈజ్ రిజాల్వ్డ్ అంటే సాల్వ్ అయినాయి సాల్వ్ అవ్వని చూడడానికి ఈజ్ రిజాల్వ్డ్, అలాగే డేట్ క్రియేటెడ్, ఓకేనా, క్రియేటెడ్ డేట్ ఉంది కదా. సో దాన్ని బట్టి అంటే ఏ రోజు ఎన్ని వస్తున్నాయని అప్పుడు కూడా నేను ఫిల్టర్స్ చేసుకుంటా. సో దానికోసం నేను ఆ రెండు ఫిల్టర్స్ని అప్లై చేశాను. ఇప్పుడు జస్ట్ మళ్ళీ రిఫ్రెష్ చేసుకుందాం. సో చూడండి ఇక్కడ ఫిల్టర్స్ వచ్చేసాయి అనమాట. ఎనీ డేట్ టుడేనా ఏదనేసి, ఎన్ని రిజాల్వ్ అయినాయి అంటే రిజాల్వ్ అయినాయి కావాలంటే ఎస్ అని ఉంటుంది, నో అని ఉంటుంది. ఓకే, ఇంకో క్వైరీ పంపిద్దాం మనం ఫ్రంట్ ఎండ్లో నుంచి. సో నేను ఈసారి హలో అని ఇస్తాను. నేమ్ సుమన్ అనుకోండి. సో సుమన్ @gmail.com, ఓకేనా. I need Django tutorials, ఇట్లా పెట్టేశాను. సో మెసేజ్ సెండ్ చేస్తున్నాను. సెండ్ చేశాక ఇక్కడ మనం రిఫ్రెష్ చేద్దాం. సో చూడండి సెకండ్ క్వైరీ వచ్చేసింది. ఓకేనా, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ క్వైరీకి ఇతనికి నేను ఈమెయిల్తో మెసేజ్ చేసేసి ఈజ్ రిజాల్వ్డ్ అని క్లిక్ చేసుకున్నాను. ఓకేనా, లేదంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లైన్ మనం క్లిక్ చేయొచ్చు. ఓకేనా, సో సేవ్ చేస్తాను. సో రాముది సేవ్ చేస్తాను. ఓకే, పర్లేదు. ఇప్పుడు మన క్వైరీ ఇక్కడ ఎస్ అన్నాం అనుకోండి, అంటే రిజాల్వ్ అయినవి చూపించమనం అనుకోండి, ఇది ఉంటుంది. ఓకేనా, ఇవి రిజాల్వ్ అయిపోయినాయి అనమాట. నోలో పెట్టుకున్నాం అనుకోండి, రిజాల్వ్ అవ్వను ఇవి అనమాట. సో మనం డే టు డే లైఫ్లో మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇక్కడ ఎవరైనా క్వైరీస్ని అంటే మీరు డైలీగా చూడాలనుకుంటున్నారు అనుకోండి, ఏవేవి ఈరోజు వచ్చాయనుకుంటే టుడే అనుకున్నారు అనుకోండి, మీరు ఈరోజు ఏవైతే వచ్చాయో అవి ఫిల్టర్ అవుతాయి అనమాట. అలాగే నో అంటే ఈరోజు రిజాల్వ్ చేయనివి చూసుకుంటే నో ఉంది కదా, ఇది నో మీద ఉంటుంది. సో నో మీద ఉందంటే ఇక్కడ టిక్ మార్క్ ఉండదు. ఓకేనా, సో ఆల్ పెట్టుకున్నారనుకోండి అన్నీ కనిపిస్తాయండి మీకు. ఓకేనా, ఇక్కడ చూడండి టిక్ మార్క్ అయినవి మనం రిజాల్వ్ చేసినవి, టిక్ మార్క్ లేనివి మనం ఇంకా చూడాల్సినవి అనమాట క్వైరీస్ని. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ కాంటాక్ట్ యాప్. సో ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది ప్రతి ప్రాజెక్ట్లో కూడా మీరు యాడ్ చేయాల్సిన ఒక మాడ్యూల్, ఇంపార్టెంట్ మాడ్యూల్. సో మీ అందరికీ ఉపయోగపడేలా నేను చెప్పాను అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఉన్న వాల్యుబుల్ కంటెంట్ని మీరు యూజ్ చేసుకోండి. అలాగే మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.